గల్ఫ్ యుద్ధంతో ప్రపంచ గ్యాస్ ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు ప్రధాని మోదీ. దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రస్తుత అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు చెప్పారు. సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు మోదీ పాలనలో ఫారిన్ పాలసీ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు ఎల్ఓపీ రాహుల్. భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దెబ్బతిన్నదని ఫైర్ అయ్యారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంపై రాజ్యసభలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. గల్ఫ్ యుద్ధంతో దేశం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీసిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. దేశంలో ముడి చమురు, గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా నిల్వలున్నాయన్నారు ప్రధాని మోదీ. लेकिन विपरीत परिस्थितियों के बावजूद हमारी सरकार ने संवाद से, कूटनीति के माध्यम से रास्ते बनाने का प्रयास किया है. प्रयास ये है कि जहां से भी संभव हो वहां से तेल और गैस की सप्लाई भारत पहुंचे. ऐसी हर कोशिश के नतीजे भी देश देख रहा है. పశ్చిమాసియాలో చర్చల ద్వారానే శాంతిని పునరుద్ధరించాలనేది భారత్ లక్ష్యమన్నారు మోదీ. దీనిపై గల్ఫ్ దేశాల అధినేతలతో ఇప్పటికే 2 సార్లు మాట్లాడినట్లు చెప్పారు. అలాగే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై చర్చించినట్లు తెలిపారు. హార్ముజ్లోని భారత నౌకలు, గల్ఫ్ దేశాల్లోని సుమారు 1 కోటి మంది భారతీయులు రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. వారందరినీ సురక్షితంగా భారత్కు తీసుకొస్తామన్నారు మోదీ. बीते 11 वर्षों में 53 लाख मीट्रिक टन से अधिक का स्ट्रेटेजिक पेट्रोलियम रिजर्व भी डेवलप किया गया है और 65 लाख मीट्रिक टन से अधिक के रिजर्व की व्यवस्था पर देश काम कर रहा है. साथ ही बीते दशक में भारत की रिफाइनिंग कैपेसिटी भी अच्छी खासी बढ़ाई गई है. ప్రధాని మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం పూర్తిగా పట్టుతప్పిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. మన విదేశాంగ విధానం మోదీ వ్యక్తిగత విధానంగా మారిందని విమర్శించారు. మోదీ ఏం చేయగలరో, ఏం చేయలేరో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్కు తెలుసునన్నారు. అందుకే ట్రంప్తో మోదీ రాజీ పడి దేశాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. మోదీ రాజీ పడితే మన విదేశాంగ విధానం కూడా రాజీ పడినట్లేనన్నారు. हमारी जो फॉरेन पॉलिसी है, दिस इज प्राइम मिनिस्टर मोदीज पर्सनल फॉरेन पॉलिसी. You can see the result of this. It's a universal joke. Everybody considers it a universal joke. Donald Trump knows exactly what Mr. Modi can do and what Mr. Modi cannot do. So, if the Prime Minister is compromised, our foreign policy is compromised. It's obvious. ये तो सबको दिख रहा है. పార్లమెంట్లో ప్రధాని మోదీ స్పీచ్ ఓ ప్రధాని ప్రసంగంలా లేదన్నారు రాహుల్ గాంధీ. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆరంభం మాత్రమేనన్న మోదీ ప్రకటన బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు. కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తాయంటున్న ప్రధాని కరోనా టైంలో జరిగిన విషాదాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు రాహుల్. दुख की बात है कि इसका नुकसान होगा लोगों को. अभी शुरुआत हुई है. एलपीजी, पेट्रोल, फर्टिलाइज़र, सब चीज़ में प्रॉब्लम आएगी. ठीक है, मोदी जी ने कह दिया कि कोविड जैसा समय आने वाला है. कोविड में जो किया था वो तो भूल गए हैं. कितने लोग मरे थे, क्या ट्रेजेडीज हुई थी. రాజ్యసభలో ప్రధాని మోదీ 20 నిమిషాల ప్రకటన ప్రజలను గందరగోళానికి గురిచేసిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రధాని ప్రసంగంలో దౌత్య వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి సమతుల్యత దెబ్బతిందని చెప్పారు. హార్ముజ్లో చిక్కుకున్న భారత నౌకలు, సిబ్బందిని తీసుకురావడంలో కేంద్రం ఫెయిల్ అయిందని తెలిపారు ఖర్గే. Twice I have written a letter under Rule 176, short duration discussion. About yes, that is under process. Sir, this is very important. Back to you. It is affecting the entire country. Not only entire country. I am back to you. Even what Trump said. I understand the importance of the issue.
దేశంలో ఇంధన కొరతపై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తామన్న కేంద్రం పిలుపుపై స్పందించాయి విపక్షాలు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశాయి. రాజ్యసభలో విపక్ష నేత ఖర్గేతో పాటు డీఎంకే, సిపిఎం, ఆర్జేడీ సహా పలు విపక్ష పార్టీల నేతల సంతకాలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ పంపించారు.